బ్రేకింగ్ న్యూస్ నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. జోగి రమేష్ వాడే 2 మొబైల్స్, ఆయన భార్య ఫోన్ ను సీజ్ చేశారు. జోగి రమేష్ ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించి హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో 2 గంటల పాటు తనిఖీలు చేసింది క్లూస్ టీం. 5 గంటలుగా జోగి రమేష్, జోగి రాముని ప్రశ్నిస్తున్నారు అధికారులు. నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. జోగి రమేష్ యూజ్ చేసే 2 మొబైల్స్, ఆయన భార్య ఫోన్ ను కూడా సీజ్ చేశారు. జోగి రమేష్ ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించి హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, విచారణ ఎలా కొనసాగుతోంది? జోగి రమేష్ విచారణకు సహకరిస్తున్నారా? ఏంటి ప్రస్తుతం దీంట్లో ఉన్న అప్డేట్? నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ని విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పోలీసులు అయితే ఉదయం 9 గంటల నుండి కూడా విచారిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే 17 మంది మీద కూడా కేసు నమోదైంది. ఇవాళ జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము ఇద్దరిని కూడా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి వాళ్ళ నివాసాల దగ్గర ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టుగా కూడా ప్రస్తుతం ప్రకటించారు. విజయవాడ సిట్ కార్యాలయం కూడా, అంటే ఎక్సైజ్కి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయం కూడా ఇక్కడే నిర్వహిస్తున్న నేపథ్యంలో అటు జోగి రమేష్ని, సోదరుడు జోగి రాము ఇద్దరిని కూడా అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా అద్దేపల్లి జనార్దన్తో ఉన్నటువంటి సంబంధాలు, అటు వ్యాపార సంబంధాలు కానీ అదేవిధంగా ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే అంశం మీద కూడా విచారిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా అద్దేపల్లి జనార్దన్ కూడా తాను నకిలీ మద్యం తయారు చేయడానికి సంబంధించి జోగి రమేష్ ఆయన చెప్తేనే చేశానని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా అధికారులు సేకరించారు. అది జోగి రమేష్ ఇంటికి అద్దెపల్లి జనార్దన్ వెళ్లినటువంటి సీసీటీవీ ఫుటేజ్తో పాటు కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించినట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. జోగి రాముకి అదేవిధంగా అద్దెపల్లి జనార్దన్కి మధ్య జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఆధారాలను కూడా జోగి రమేష్ ముందుంచి అధికారులు విచారిస్తున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. 5 గంటలుగా విచారణ కొనసాగుతోంది. మరోవైపున ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లిన క్లూస్ టీం కూడా అక్కడ పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన డీవీఆర్ని, అదేవిధంగా జోగి రమేష్ వినియోగిస్తున్నటువంటి 2 మొబైల్స్ని, ఆయన సతీమణి మొబైల్ 3 మొబైల్స్, అదేవిధంగా 2 పిల్లలు కుమారులు వినియోగిస్తున్నటువంటి 2 ల్యాప్టాప్స్ను కూడా సీజ్ చేసి ఇప్పుడు తీసుకొచ్చారు. వాటిని ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తుంది. జోగి రమేష్ మాత్రం ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా తన మీద నమోదు చేసిన కేసుగానే మొదటి నుండి చెప్తున్నారు. అదే విషయాన్ని కూడా అధికారులకు విచారణలో చెప్తున్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఈ కేసులో కేవలం జనార్దన్ తన పేరు కావాలని చెప్పించి తనను కేసులో ఇరికించే కుట్ర జరుగుతుంది తప్ప తనకు ఈ నకిలీ మద్యానికి ఎటువంటి సంబంధం లేదని జోగి రమేష్ విచారణలో అధికారులకి చెప్తున్నట్టుగైతే మనకి సమాచారం అందుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి A8గా జోగి రమేష్ని కేసులో నిందితుడిగా చేర్చబోతా ఉన్నారు. A19గా ఆయన సోదరుడు జోగి రామును కూడా చేర్చబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరికి సంబంధించిన అరెస్టుని 5 గంటల తర్వాత చూపించే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. 4 గంటల సమయం తర్వాత వైద్య పరీక్షలకి ఇద్దరిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. ఆ తర్వాత పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. శ్రీకాంత్, అయితే ఇప్పటికే తనిఖీల్లో జోగి రమేష్ వాడే 2 మొబైల్స్, అలాగే ఆయన భార్య మొబైల్తో పాటు ఇంటి సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ కూడా ధ్వంసం చేసుకున్నారు. వీటితో పాటు ఇంకేమైనా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు డేటాకి సంబంధించి? అంటే ప్రధానంగా కూడా అద్దేపల్లి జనార్దన్ ఈ కేసులో A1గా ఉన్న నిందితుడు. అతను ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. అతను ఆఫ్రికా వెళ్లిన సమయంలో గత నెల 25వ తారీఖు ఆ సమయంలో
అతను ఆఫ్రికా వెళ్లిన సమయంలోనే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం అయితే బయటపడింది. ఆ ఆఫ్రికా వెళ్ళటానికి ముందు జనార్దన్ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటికి వెళ్ళినట్టుగా అధికారులకి గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ ని గుర్తించడానికి సంబంధించి మాత్రమే ఆ డీవీఆర్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు అద్దెపల్లి జనార్దన్ తో జోగి రమేష్ మాట్లాడిన కాల్ డేటాకి సంబంధించి కూడా ఒకవైపున క్రోడీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జోగి రమేష్ కి అద్దెపల్లి జనార్దన్ కి మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా జరిగినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ను కూడా తీసి వీటన్నిటితోనే ఆధారాలతోనే ప్రస్తుతం జోగి రమేష్ ని జోగి రాము ఇద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. అరెస్టుకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే ఇద్దరిని ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకొని అరెస్టుకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సాయంత్రం అరెస్టు చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారనే అంశానికి సంబంధించి న్యాయమూర్తికి కూడా వివరాలు వెల్లడించడానికి రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్.